మనిషిలో దాగున్న మాయకు లొంగకుండా పవిత్రమైన మనసుతో భగవంతుణ్ణి ధ్యానిస్తే భగవంతుడు మనల్ని అనుగ్రహిస్తాడని తొగుట పీఠాధిపతి శ్రీ మాధవానంద సరస్వతి స్వామి అన్నారు. ప్రతిరోజు అరగంట సేపు దైవనామస్మరణ చేస్తూ ఉండాలన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలోని శ్రీ మహంకాళి దేవాలయం 8వ వార్షికోత్సవం సందర్భంగా ఆలయంలో అమ్మవారికి శ్రీ మాధవానంద సరస్వతి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాషణం చేశారు. మనిషి దృఢ సంకల్పంతో నిష్కల్మషమైన మనసుతో భగవంతుని ధ్యానించాలన్నారు. ఏది ఆశించకుండా కేవలం భక్తితో అమ్మవారిని కొలిస్తే జగాలను ఏలిన జగజ్జనని మహంకాళి అమ్మ భక్తుల్ని తప్పకుండా అనుగ్రహిస్తుందన్నారు. మన చంచలమైన మనసును కట్టడి చేసేది కేవలం దైవనామస్మరణేనని ప్రతిరోజు అరగంట సేపు దైవనామస్మరణ చేస్తూ ఉండాలన్నారు. అంతకుముందు ప్రముఖ పురోహితులు వేలేటి జయరామ శర్మ, రామకృష్ణ శర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి పూర్ణాహుతి, కుంకుమార్చనతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ బాధ్యులు గన్నె బుచ్చి రాజంరెడ్డి, మల్లుగారి నరసింహారెడ్డి, సుభాష్ రెడ్డి, చంద్రారెడ్డి, గుండెల్లి లక్ష్మారెడ్డితో పాటు రెడ్డి సంఘం కార్యవర్గం, ఆలయ కార్యవర్గం మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎక్కడైతే వాక్కుకు మనస్సుకు అందకుండా వర్ణించలేకుండా ఆ వాక్కు మనస్సు వెనక్కి దిగొస్తాయో ఆ ఉండే ప్లేస్ పేరు దేవుడు అని చెప్తాను. సహజంగా జరిగేది ఏంటంటే మనం ప్రిజుడిస్ అంటాం. అంటే ఒక అంశంను మొదలై నిర్ణయం చేసుకుని వస్తాం, ఫలితాన్ని మొదలు నిర్ణయం చేసుకుంటాం. జడ్జిమెంట్ కానీ జడ్జిమెంట్ నిర్ణయం చేసుకున్నాక జడ్జిమెంట్ రాయాలి. అక్కడ ఉన్నటువంటి సాక్ష్యాలు, ఆధారాలు అన్ని చూసిన తర్వాత జడ్జిమెంట్ రాస్తుంది. ఇక మొదలై జడ్జిమెంట్ రాయాలని కూడా ఇక్కడ అవసరం లేదు. కానీ మనం చేసే పని మొదలై జడ్జిమెంట్ చేసుకుని వచ్చేస్తాం. ఆ జడ్జిమెంట్ చేసుకుని ఎప్పుడైతే వచ్చేస్తామో మన ఫలితం సరిగ్గా రాదు. అంటే ఒక వాక్యం మాట్లాడే ముందు ఆ వాక్యం ద్వారా ఏదైనా ప్రభావం వస్తే దాన్ని ఏ విధంగా సమన్వయం చేసుకోవాలి అనే జ్ఞానం లోపల ఉండాలి. అప్పటికప్పుడు తొందరపడితే వాక్య సమన్వయం కుదరక